బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ పేరు దాదాపుగా ఖరారైంది. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు బయటకు చెప్పొద్దని బీజేపీ నాయకులకు అధిష్టానం ఆదేశించింది. పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటుంది అన్నారు. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు రాజకీయ పరిస్థితులకు అనుకూలమైన నిర్ణయం ఉంది అన్నారు. రాజకీయ పరిస్థితులు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా అధ్యక్ష పదవి ఉంది అన్నారు. పార్టీ ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో. అది ఈరోజు నామినేషన్ని 12:30 తర్వాత వేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఆ వేళ ఆ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. అలానే ఇప్పుడు నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కార్యకర్తలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి నిర్ణయం. థ్యాంక్ యూ. ఎలాంటి ఏ సమీకరణాలు ఉండొచ్చు, ఎవరికి అవకాశం ఉండే పరిస్థితి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అదే ఎవరికి ఇంకా సమీకరణల గురించి వాటి గురించి నేను చెప్పకూడదు. ఎందుకంటే పార్టీ సమీకరణ ఉంది. పార్టీ సమీకరణ రాజకీయ పరిస్థితులకి అనుగుణమైనటువంటి సమీకరణ, కార్యకర్తల ఆనందాన్ని వ్యక్తం చేసే సమీకరణ. ఎమ్మెల్సీ మాధవ్ పేరు వినిపిస్తుంది. కార్యకర్తలు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేసే సమీకరణ. థ్యాంక్ యూ. అటు బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ పేరు దాదాపుగా ఖరారైంది. అయితే అధికారికంగా వెల్లడించే వరకు పేరు బయటకు చెప్పొద్దని బీజేపీ నాయకులకు అధిష్టానం ఆదేశించింది. పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారమే రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటుంది అన్నారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. రాజకీయ పరిస్థితులకు అనుకూలమైన నిర్ణయం ఉంది అన్నారు. రాజకీయ పరిస్థితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆలోచనలకు అనుగుణంగా అధ్యక్ష పదవి ఉంది అన్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సో బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ పేరు తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా మాధవ్ పేరు ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. వైజాగ్ నుంచి ఉదయం ఆయన ఫ్లైట్లో ఇక్కడ చేరుకుని వెంటనే కూడా చాలామంది నాయకులు ఆయనకి అభినందనలు కూడా తెలిపారు. అంటే దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్టు అధిష్టానం నుంచి వర్తమానం అందిన నేపథ్యంలోనే ఈ అందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపినట్టు కూడా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ అధ్యక్ష పదవికి సంబంధించి చాలామంది ఆశావాహాలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చివరికి మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న మాధవ్ వైపే మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అధిష్టానం కూడా దాదాపు 10 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న కీలక నాయకులు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. ఎక్కువ మెజార్టీ శాతం మాధవ్ పేరు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తండ్రి చలపతిరావు దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి నిబద్ధతో పనిచేయటం కావచ్చు. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం చలపతిరావు గారికి ఉంది. ఆయన వారసుడిగానే మాధవ్ ఈ రాజకీయాల్లోకి రావటం, గతంలో ఎమ్మెల్సీగా బీజేపీ ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేయడంతో పాటు ఉత్తరాంధ్రలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆయన మొదటిగా కృషి చేస్తూ ఉన్నారు. గతంలో కూడా సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయన చాలా ఎమ్మెల్సీ హోదాలో చాలా కీలకంగా పనిచేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం కూడా అందరి అభిప్రాయాల తర్వాత మాధవ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్టే చెప్పవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ ఎన్నికల నియమావళి ప్రకారమే మొత్తం ఇక్కడైతే ఆ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా నాయకులు ఇప్పటికే దగ్గుబాటి పురంధరేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మాధవ్తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ వంటి అనేక మంది నాయకులు కూడా ఇక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎన్నికల అధికారిగా ఇటీవల రాజ్యసభకి ఎన్నికైన వెంకట సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు
12:30 గంటల తర్వాతే, అంటే ఆయన ఇప్పటికీ ముహూర్తాలు కూడా చూసుకొని పెద్దలు చెప్పిన మేరకు మాధవ్ 12:30 తర్వాత నామినేషన్ దాఖలు చేస్తారు. ఇప్పటివరకు ఎటువంటి నామినేషన్ దాఖలు కాని నేపథ్యంలో ఇప్పటికీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మాధవ్ తప్ప ఈరోజు ఎవరు కూడా నామినేషన్ వేయరని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా అధిష్టానం ఆదేశాల దగ్గర నుంచి నామినేషన్ వేసినా కూడా మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించి 284 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. వీరందరూ కూడా ఓటు హక్కు కల్పిస్తూ ఇప్పటికే ఆ జాబితాను కూడా సిద్ధం చేశారు. వారందరూ కూడా ఎక్కువ మంది మెజారిటీ సభ్యులు ఇక్కడ ఓటు వేసేందుకు కూడా అందరినీ కూడా పిలిపించారు. అందరినీ అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం చూస్తే మాధవ్ తప్ప ఈరోజు ఎవరు నామినేషన్ వేసే అవకాశం లేదు. 1 గంట వరకు నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత అతను ఒక్కడే నామినేషన్ వేసిన నేపథ్యంలో ఏకగ్రీవంగా మాధవ్ పేరు ఖరారైనట్లు కూడా ఈరోజు మధ్యాహ్నమే ఆ ఎన్నికల అబ్జర్వర్లు ప్రకటించే అవకాశం ఉంది. తద్వారా రేపు అధికారికంగా ఆయన బాధ్యతలు కూడా స్వీకరించే అవకాసం ఉంది. ప్రస్తుతం ఎట్టకేలకు దాదాపు 10-15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న చర్చకు ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో అధికారికంగా తెరపడనుంది. అయితే ఇప్పటికే అందరికీ కూడా వర్తమానం అందిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మాధవ్ పేరు దాదాపు ఖరారు అయిపోయింది. ఇక కేవలం ఎన్నికల నియమావళి ప్రకారం మొత్తం ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ పైన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. 12 తర్వాత నామినేషన్ తర్వాత వారి కిందకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. నీలిమ.